అందరికీ నమస్కారం. ఈరోజు ట్విస్ట్ అయితే అదిరిపోతుందండి. ఈరోజు ట్విస్ట్లో ఊహించని మలుపు అయితే తిరగబోతుంది. ఇన్ని రోజుల నుంచి జ్యోత్స్న పెడుతున్న ఇబ్బందుల నుంచి దీప బయటపడబోతుంది. దీప శివనారాయణ ఇంటి వారసురాలని తెలిస్తే జ్యోత్స్న పరిస్థితి ఏమవుతుందని జ్యోత్స్న ఆలోచించకుండా నిజాన్ని బయట పెట్టించాలనుకుంటుంది. ఇక అలా అనుకున్న జ్యోత్స్నకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు కార్తీక్. అయితే లాస్ట్లో ఇన్ని రోజులు ఓర్చుకున్నాడు సహనంతో. కానీ ఇప్పుడు ఈ వీడియోలో చివరి వరకు చూడండి. కార్తీక్ ఎటువంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నాడో మీకు క్లియర్గా అర్థమవుతుంది. తప్పకుండా ఆ ట్విస్ట్ అయితే మీకు నచ్చి తీరుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. డాక్టర్ హారిక అయితే దశరథ్కి ఫోన్ చేసి సుమిత్రని హాస్పిటల్కి తీసుకురమ్మని జాయిన్ చేయమని చెప్తుంది. అప్పుడే ఇక దశరథ శివనారాయణతో అంటూ ఉంటాడు, నాన్న మీరు సుమిత్రని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరండి, నేను హాస్పిటల్ దగ్గరికి వస్తాను అని దశరథ అయితే అంటాడు. మరి నువ్వెక్కడికి వెళ్తున్నావు దశరథ? నువ్వు ఇంటికి వచ్చి సుమిత్రని నీతో పాటే తీసుకువెళ్ళొచ్చు కదా అని అంటూ ఉంటాడు శివనారాయణ. లేదు నాన్న, నాకు కాస్త పనుంది, నేను తర్వాత వస్తాను, హాస్పిటల్ దగ్గరే ఉంటాను, మీరు వచ్చేయండి అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడే శివనారాయణ జ్యోత్స్న పారిజాతం అని పిలుస్తాడు. ఏంటి తాత అని జ్యోత్స్న అయితే వస్తుంది. హారిక గారు మీ అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేయమన్నారు, మీ అమ్మని రెడీ అవ్వి కిందికి రమ్మని చెప్పు అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే శివనారాయణ అన్న మాటలకి షాక్ అయిపోతూ, ఏంటి డాక్టర్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమన్నారా అని అంటూ ఉంటుంది పారిజాతం. ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నావు? ఎప్పుడోకప్పుడు జరగాల్సిన ఆపరేషనే కదా, వెళ్ళి సుమిత్రని రెడీ అయ్యి కిందకి రమ్మని చెప్పండి అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడు ఇక జ్యోత్స్న వెళ్ళి మమ్మీ హాస్పిటల్కి వెళ్దాం, రెడీ అవ్వం, డాక్టర్ హారిక గారు నిన్ను హాస్పిటల్కి తీసుకురమ్మన్నారు అని అంటూ ఉంటే, అవును మీ డాడీ ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. డాడీ హాస్పిటల్ దగ్గరే ఉన్నారంట మమ్మీ, నువ్వు తొందరగా రెడీ అవ్వు అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక జ్యోత్స్న గదిలోకి వెళ్ళాక పారిజాతం అయితే నేను అనుకున్నదే జరిగింది, నువ్వు నా మనవరాలువి కాదు, నువ్వు సుమిత్ర దశరథుల కూతురువి, నా మనవరాలు ఎక్కడుందో ఏ పేదింట్లో బ్రతుకుతుందో అని అంటూ ఉంటుంది. మళ్ళీ మొదలు పెడుతుంది పారిజాతం. అప్పుడే జ్యోత్స్న అయితే గ్రాని నా వెనకాల ఏదో జరుగుతుంది, అసలు ఆ దీప కడుపులో బిడ్డని ఎందుకు కావాలనే చంపుకుంటుందో ఖచ్చితంగా తెలియాలి, ఎందుకంటే తన కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది, అబార్షన్ అవుతుందని మనం తనకి ప్రెగ్నెంట్ అయిన కొత్తల్లో అన్నాము. కడుపులో ఉన్న బిడ్డ గురించి ఇంకోసారి మాట్లాడారంటే మాత్రం మర్యాదగా ఉండదని మనల్ని కొట్టినంత పని చేసేసింది ఆ దీప. మరి అలాంటి దీప కావాలనే ఎటువంటి ప్రాబ్లం లేకుండా కడుపులో ఉన్న బిడ్డని ఎందుకు చంపుకుంటుందో ఖచ్చితంగా తెలియాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక ఆ మాట విని పారిజాతం అయితే అయినా నీకు నేను హెల్ప్ చేయనే అని అంటూ ఉంటే, గ్రాని దీప అంటే నీ కోపమా లేదా? కోపం ఉంది కదా, కాబట్టి దీపం మీద ఉన్న కోపంతోనైనా సరే నువ్వు ఈ పని చేయాల్సిందే, నేను చెప్పినట్టు చెయ్యి, హాస్పిటల్ వెళ్ళాక నేను చెప్పినట్టు నువ్వు చెప్పాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా అని పారిజాతం అంటూ ఉంటే, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. సరే అయితే పద అని హాస్పిటల్కి అయితే సుమిత్ర, శివనారాయణ, జ్యోత్స్న, పారిజాతం నలుగురు కూడా బయలుదేరుతారు. అప్పుడే కార్తీక్ అయితే దీప దగ్గరే కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఈ రోజుతో ఇక మన బిడ్డకి ఆఖరి రోజు అని అంటూ బాధపడుతూ ఉంటాడు. కార్తీక్ అయితే బాధపడుకు బావా అని అంటూ ఉంటుంది దీప. అమ్మని కాపాడుకుంటున్నాం, ఆ సంతృప్తి చాలు మనకి అని చెప్తూ ఉంటే, మీ అమ్మని కాపాడుకున్నావు కానీ మా అమ్మ దృష్టిలో మనమిద్దరం కూడా తప్పు చేసిన వాళ్ళలాగా మిగిలిపోతాము అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక దీప అయితే అమ్మకి ఎప్పుడైతే ఆపరేషన్ జరిగి అమ్మ సేఫ్ అని చెప్తుందో అప్పుడే జ్యోత్స్న నిజస్వరూపాన్ని అందరి ముందు మనం బయట పెట్టే తీరుతాము అని చెప్తూ ఉంటే, అది జరుగుతుందని నాకు అనిపించడం లేదు దీప అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అదేంటి బావ అలా మాట్లాడుతున్నావు, మరి నిజం బయట పెట్టకపోతే ఎలాగా అని అడుగుతూ ఉంటుంది దీప. ఏమో దీప, జ్యోత్స్న గురించి నిజం ఎప్పటికీ బయటికి రాదేమో అని నాకు అనిపిస్తుంది, అది మన చేతకానితనమే అని నాకు అర్థమవుతుంది, ఎందుకంటే కుటుంబ పరిస్థితులు అసలు ఎవరు
ఈ నిజాన్ని జీర్ణించుకోలేరేమో, తట్టుకోలేరేమో అనే ఆలోచన మనల్ని ఇన్ని రోజులు కూడా నిజాన్ని బయట పెట్టనివ్వలేదు. ఎప్పుడైతే నిజాన్ని బయట పెట్టేవాళ్ళమో అప్పుడే మనకి ఇన్ని టెన్షన్లు కూడా ఉండేవి కాదు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఇక కార్తీక్ అన్న మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది దీప. అసలు నీ జీవితంలోకి నేను రాకపోయి ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని అంటూ ఉంటే, దీప అలా మాట్లాడుకో, ఎందుకంటే మన పరిస్థితులు మనం సృష్టించుకున్నవి కాదు, మన తలరాతలు. ఆ దేవుడు రాసిన రాత నుంచి మనం ఎన్ని చేసినా కూడా తప్పించుకోలేము. ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో ఎవ్వరూ కూడా చెప్పలేరు. బాధపడకు దీప అని అంటూ ఉంటాడు. ఆపరేషన్ సక్సెస్ అయ్యి అత్త బ్రతకాలి, అదే మన కోరిక, అంతకు మించి ఏమీ లేదు. నువ్వు చేస్తున్న త్యాగానికి అర్థం ఉండాలి అని చెప్తూ ఉంటాడు కార్తీక్. అయితే ఇంతలో కార్తీక్ అయితే ఫోన్ వస్తుంది. సరే ఫోన్ వస్తుంది ఇప్పుడే వస్తాను అని కార్తీక్ అయితే ఇక బయటికి వెళ్తాడు. అలా బయటికి వెళ్ళిన కార్తీక్కి శ్రీధర్ అయితే కాల్ చేస్తాడు. చెప్పండి మాస్టారు, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు అని అడుగుతూ ఉంటే, రే శౌర్య కనిపించడం లేదురా, తను స్కూల్ నుంచి కూడా రాలేదు, స్కూల్కి ఫోన్ చేస్తే ఎవరో తీసుకొచ్చి వెళ్ళిపోయారు అంటూ ఏదేదో చెప్తున్నారా, ఏమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు శ్రీధర్. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్. అయితే ఇక షాక్ అయిపోతూ కార్తీక్ అయితే, ఏంటి మాస్టారు, శౌర్య అసలు స్కూల్ నుంచి రాకపోవడం ఏంటి, నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అవునరా, తను స్కూల్లో లేదని, తను ఎవరితోనో వెళ్ళిందని చెప్తున్నారు, అసలు ఏం జరిగిందో తెలియడం లేదు, తొందరగా శౌర్య ఎక్కడుందో నువ్వు చూడు అని అంటూ ఉంటాడు శ్రీధర్. అయితే అప్పుడే ఇక పరిగెత్తుకుంటూ కనిపించడం లేదని శౌర్య బయటకైతే వస్తాడు కార్తీక్. అయితే అలా పరిగెత్తుకుంటూ కంగారు పడుతూ వస్తున్న కార్తీక్ అయితే అప్పుడే హాస్పిటల్కి వచ్చిన సుమిత్ర వాళ్ళని అయితే చూస్తాడు. కంగారుగా హడావుడిగా వెళ్తున్న కార్తీక్ని చూసి సుమిత్ర అడుగుతూ ఉంటుంది, ఏమైందిరా అంత కంగారు పడుతూ అలా పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక కార్తీక్ అయితే ఏం లేదత్తా అని అంటూ ఉంటాడు. బావ ఇంత టెన్షన్ పడుతూ వస్తున్నాడంటే శౌర్య మిస్ అయిన విషయం బావ వరకు వచ్చిందనమాట, ఇదే కదా నేను కోరుకుంది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక జ్యోత్స్న అలా అన్న తర్వాత అనుకున్నాక, ఏం లేదత్తా, అది ఏం జరిగిందంటే శౌర్య స్కూల్ నుంచి ఇంకా ఇంటికి రాలేదట, ఏం జరిగిందో అని తెలుసుకోవడానికి వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఏంటి శౌర్య ఇంకా స్కూల్ నుంచి రాలేదా, ఇంకా రాకపోవడం ఏంట్రా, ఏం జరిగిందో వెళ్ళు తొందరగా అని సుమిత్ర అంటూ ఉంటుంది. సుమిత్ర అలా అన్న తర్వాత అప్పుడే కార్తీక్తో శివనారాయణ అంటాడు, అయినా వీళ్ళకి పిల్లల్ని వదులుకోవడం ఈజీయే కదా, శౌర్య తప్పిపోయినా పెద్దేమీ బాధపడలే కార్తీక్ అని దెప్పి పొడుస్తూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే కరెక్ట్గా చెప్పావు అని అంటూ ఉంటుంది. జ్యోత్స్న వంత పడుతూ ఉంటుంది. జ్యోత్స్న నిజాల్ని బయటికి రప్పించడానికి ఇదంతా చేస్తుందా, అసలు జ్యోత్స్నని శౌర్యని కిడ్నాప్ చేస్తుంటుందా అని ఆలోచన అయితే వస్తూ ఉంటుంది. తాత, నేను ఇప్పుడు పోగొట్టుకున్న బిడ్డని ఎందుకు పోగొట్టుకుంటున్నానో తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. అలాగే నా శౌర్యకి ఏదైనా జరగరాంది జరిగితే దానికి కారణమైన వాళ్ళని ఏ విషయంలో క్షమించినా సరే ఈ విషయంలో మాత్రం క్షమించే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే నా భార్య జోలికి నా పిల్లల జోలికి వస్తే వాళ్ళని ఏదైనా చేస్తాను అని అనడంతో అప్పుడే ఇక జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి బావా నా వైపు చూస్తూ మాట్లాడుతున్నాడు, నా మీద అనుమానం వచ్చిందా అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే కార్తీక్ అయితే కంగారు పడుతూ బయటికైతే వెళ్ళిపోతాడు. అలా కార్తీక్ కంగారు పడుతూ బయటికి వెళ్ళిపోయాక ఇక డాక్టర్ హారిక అయితే అంటూ ఉంటుంది, వచ్చారా సుమిత్ర గారు, రండి అని తనని ఐసీయూకి తీసుకువెళ్తుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే మరి నేనెప్పుడు జాయిన్ అవ్వాలి అని అడుగుతూ ఉంటే, మీకు టైం ఉంది జ్యోత్స్న, ఆగండి అని అంటూ ఉంటుంది డాక్టర్. ఇంతలో ఇక అదేంటే నీకు టైం ఉందంటుంది ఏంటి, ఇంకా నువ్వు ఇస్తేనే కదా బోనిమారో అక్కడ మీ అమ్మకి ఇచ్చేది అని అంటూ ఉంటుంది పారిజాతం. నేను అసలు సుమిత్ర కూతుర్ని అయితేనే కదా నా బోనిమారో తీసుకోవడానికి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏం మాట్లాడుతున్నావే నువ్వు గ్రాని,
నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని అడుగుతూ ఉంటుంది. ఏంటది చెప్పు అని అనగానే, ఏం లేదు గ్రాని, ఇక్కడే కదా దీప హాస్పిటల్లో ఉంటుంది, నువ్వు దీప దగ్గరికి వెళ్ళు, దీప దగ్గరికి వెళ్ళి నేను చెప్పమన్నట్టు చెప్పు అని అంటూ ఉంటుంది. జ్యోత్స్న అయితే పారిజాతంతో అప్పుడే ఇక పారిజాతం అయితే దీప దగ్గరికి వెళ్తుంది. దీప, నువ్వేంటి ఇంత ప్రశాంతంగా కూర్చున్నావు, అక్కడ కార్తిక్ గాడు అంత కంగారు పడుతూ వెళ్తూ ఉంటాయి అని అంటూ ఉంటుంది. ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. దీప, ఏమైందంటావేంటి, నీ కూతురు శౌర్య కనిపించడం లేదంట, ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదంట, అందుకే మీ ఆయన పరిగెత్తుకుంటూ మరీ వెళ్ళాడు, నీకు ఈ విషయం చెప్పలేదా అని అంటూ ఉంటుంది పారిజాతం. మరి నువ్వేంటి ఇంత ప్రసాదంగా కూర్చున్నావు, వెళ్ళు నీ కూతురు గురించి అని అనగానే, శౌర్య కనిపించడం లేదని చెప్పంగానే దీప కంగారు పడుతూ దీప అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అలా దీప కంగారు పడుతూ వెళ్తూ ఉంటే పారిజాతం, నువ్వు చెప్పింది నిజమే జ్యోత్స్న, నువ్వు చెప్పినట్టే చేశాను, అలాగే జరుగుతుంది అని అంటూ పారిజాతం ఆనందపడిపోతూ ఉంటుంది. ఇంతలో దీప బయటికి వెళ్ళడం చూసిన హారిక అయితే, దీప ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది. నాకు అర్జెంట్ పనుంది మేడం, నేను వెళ్ళాలి అని అంటూ ఉంటుంది దీప. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు దీప, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండడం చాలా అవసరం, అవతల సుమిత్ర గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఇంకో కొంచెం సేపట్లో ఆపరేషన్ మొదలవుతుంది, నువ్వు ఈ టైంలో అని అంటూ ఉంటే, లేదు డాక్టర్, నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని అంటూ ఉంటుంది దీప. వెళ్ళాలంటే ఎలా కుదురుతుంది దీప, ఇన్ని రోజులు మనం వెయిట్ చేసింది ఈ రోజు కోసమే కదా అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా పారిజాతం, అసలు సుమిత్ర ఆపరేషన్కి దీప ఉండటానికి సంబంధం ఏంటి, అలా మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక పారిజాతం మాటలకి, సుమిత్ర గారు ఆపరేషన్ కాదు, దీపకి చేయాల్సిన అభాషణ గురించి మాట్లాడుతున్నాను, మీరు ఎలా వినిపించుకున్నారో, ముసలోళ్ళు అయిపోతున్నారు కదా అని హారిక అయితే అంటూ ఉంటుంది. లేదు, ఆ దీప అభాషణని నాకు వినిపించింది, దీప ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి, తన కూతురు కనిపించడం లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడు పారిజాతం మాటలకి అంటూ ఉంటుంది హారిక అయితే, దీప ఆలోచించు అని అంటూ ఉంటే, లేదు మేడం, నా కూతురే నాకు ముఖ్యం అని పరిగెత్తుకుంటూ బయటకైతే వచ్చేస్తుంది దీప. అలా పరిగెత్తుకుంటూ వస్తున్న దీపని చూసి జ్యోత్స్న, పారిజాతం అయితే ఆనందపడిపోతూ ఉంటారు. ఇప్పుడే గ్రాని అసలు సీన్ మొదలయ్యింది అని అంటూ ఉంటే, ఇంతలో దీప వెనక్కి వస్తూ ఉంటుంది. వెళ్ళిన దీప వెనక్కి రావడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న అయితే, ఇదేంటి గ్రాని, దీప వెనక్కి వచ్చేస్తుందేంటి అని అనుకుంటూ ఉండగా అప్పుడే శౌర్యని తీసుకొని దశరథ అయితే వస్తూ ఉంటాడు. శౌర్యని తీసుకొని వస్తున్న దశరథను చూసి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి, డాడీకి శౌర్య ఎక్కడ కనిపించింది, శౌర్య ఆ రౌడీలతో వెళ్ళిపోయింది కదా, మరి ఇప్పుడు శౌర్యని డాడీ ఎలా కనిపెట్టారు అని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. షాక్ అయిపోతూ ఉండగా ఇంతలో కార్తీక్ కూడా వస్తాడు. మావయ్య, శౌర్య మీకు ఎక్కడ కనిపించింది, స్కూల్కి కూడా తను స్కూల్లో లేదని కూడా చెప్పారు, ఎవరో తీసుకువెళ్ళారని చెప్పారు అని అంటూ ఉంటే, నేను హాస్పిటల్కని బయలుదేరి వస్తున్నప్పుడు శౌర్యని బైక్ మీద ఎవరో ఇద్దరు మగవాళ్ళు రౌడీలా ఉన్నారు, వాళ్ళు తీసుకువెళ్ళడం నేను చూశానురా, వాళ్ళని ఫాలో అవుతూ అయితే నేను వెళ్ళి వాళ్ళ బైక్కి కారు అడ్డుగా పెట్టాను. అప్పుడే వాళ్ళైతే, సార్ ఏంటి సార్ కారు అడ్డంగా పెట్టారు అని వాళ్ళు నన్ను అడిగారు, ఆ పాపని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు మీరు అని అనగానే, అప్పుడే తాతయ్య అదే అమ్మ దగ్గరికని వీళ్ళు నన్ను స్కూల్ నుంచి తీసుకొచ్చారు అని అంటూ ఉంటుంది శౌర్య. అప్పుడే పోలీసులు అయితే అటువైపుగా వస్తూ ఉంటారు. రౌడీలు అయితే, అదే సార్, జ్యోత్స్న మేడం ఫోన్ చేసి ఇలా శౌర్యని స్కూల్ నుంచి తీసుకురమ్మని చెప్పారు, అందుకనే తీసుకొస్తున్నాం సార్ అని అంటూ రౌడీలు అయితే అంటారు. పోలీసుల్ని చూసి, సరే అయితే పోలీసులు వస్తున్నారు, వాళ్ళకు కూడా అదే సమాధానం చెప్పండి అని దశరథ అనడంతో అక్కడి నుంచి రౌడీలు అయితే బైక్ మీదే పారిపోతారు. అప్పుడే శౌర్యని అడిగాను, ఎందుకు వాళ్ళతో వచ్చావంటే, అమ్మ నన్ను చూడాలనిపిస్తుంది అని చెప్పి తీసుకురమ్మని వీళ్ళకి చెప్పిందంట తాత, అందుకే వస్తున్నాను అని అంటూ ఉంటుంది శౌర్య. అప్పుడే దశరథ మాట విని కోపంతో రగిలిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే. దీప కూడా
ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక దీప అయితే జ్యోత్స్న దగ్గరికి వచ్చి జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. ఇక ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. మీ మనవరాలకైతే బుద్ధి లేదు, మీ బుద్ధి ఏమైంది గడ్డి తిందా అని పారిజాతాన్ని తిడుతూ ఉంటుంది. దీప నా కూతురు కనిపించడం లేదంటే నేను కంగారుగా బయటికి వెళ్ళడం మీకు అవసరం కాబట్టి ఇదంతా చేశారు కదా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక కార్తీక్ అయితే అసలు మీరు మనుషులేనా? మొన్నేమో దీపని శౌర్య పడిపోయింది, హాస్పిటల్లో ఉందని పరిగెత్తిచ్చారు, ఇప్పుడేమో శౌర్య కిడ్నాప్ అయిందని మరో నాటకం ఆడారు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు జ్యోత్స్న నువ్వు? అయినా మా బిడ్డని మేము ఉంచాలనుకోవడం లేదు, మా బిడ్డని తీయించేసుకుందాం అనుకుంటున్నామని మీకు క్లారిటీ ఇచ్చాక కూడా ఎందుకు ఈ డ్రామాలు ఆడుతున్నావు? మొన్నంటే మీరు అబద్ధం చెప్తున్నారు కదా, నిరూపిద్దామని చెప్పి దీపకి టెస్టులు చేయించడానికి తీసుకువెళ్ళాం, మరి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడు ఇక డాక్టర్ హారిక అయితే సుమిత్ర గారికి ఆపరేషన్కి టైం అయింది, జ్యోత్స్న నువ్వు లోపలికి రా అని హారిక అయితే షాక్ ఇస్తుంది జ్యోత్స్నాకి. అప్పుడే జ్యోత్స్న అయితే నేనా అని అంటూ ఉంటే, నువ్వే కదా సుమిత్ర గారి కూతురువి, నువ్వే కదా బోన్ మ్యారో ఇవ్వాల్సింది, లోపలికి రా అని అంటూ ఉంటుంది హారిక. అప్పుడే ఇక జ్యోత్స్న షాక్ అయిపోతూ, డాక్టర్ మీరు బాగా ఆలోచించారా అని అంటూ ఉంటే, బాగా ఆలోచించే చేస్తున్నాను, లోపలికి రా జ్యోత్స్న. ఏంటి నువ్వు, ఏంటి దశరథ్ గారు ఇదంతా అని అడుగుతూ ఉంటే, ఏమో డాక్టర్ తనకి వాళ్ళ అమ్మని కాపాడుకోవాలని లేదేమో, ఎంతసేపు దీప కడుపులో ఉన్న బిడ్డ మీద ఉన్న తాపత్రయం కన్న తల్లి మీద చూపించలేకపోతుంది జ్యోత్స్న అని దశరథ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఇక లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళాక జ్యోత్స్నకి డాక్టర్ అయితే ఇంజెక్షన్ చేస్తుంది. దేనికి ఇంజెక్షన్ అని అడుగుతూ ఉంటే, నేను డాక్టర్ని, నువ్వు మాట్లాడకుండా పడుకో అని చెప్పి అంటూ ఇంజెక్షన్ అయితే చేసేస్తుంది. అది మత్తు ఇంజెక్షను. జ్యోత్స్న మత్తులోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు దశరథ, రే కార్తీక్, నా ఫ్రెండ్ ఒక అతను అమెరికా నుంచి వచ్చాడ్రా, తను చాలా ఫేమస్ డాక్టర్, తను ఇప్పుడు హాస్పిటల్కి వస్తున్నాడు అని అంటూ ఉంటే, ఎందుకు మావయ్య అని అనగానే, ఏమోరా ఎవరి నోట్లో ఎటువంటి నిజం ఉందో ఏం చెప్తామో, ఒకవేళ దీప కడుపులో ఉన్న బిడ్డని నా ఫ్రెండ్ రక్షించవచ్చు కదా అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఆ మాట విని కార్తీక్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో హారిక బయటికి వస్తుంది. దీప నీ రూమ్లోకి నువ్వు వెళ్ళు అని అంటూ ఉండగా డాక్టర్ అయితే వస్తాడు, అమెరికా నుంచి వచ్చిన డాక్టర్. అప్పుడే ఆ డాక్టర్ని చూసి, డాక్టర్ మీరా, ఏంటి ఇలా సర్ప్రైజ్ ఇచ్చారు మా హాస్పిటల్కి వచ్చి అని అంటూ ఉంటుంది హారిక. నేను దశరథ ఫ్రెండ్ని కూడా హారిక గారు, ఆయన తన భార్య గురించి చెప్పారు, అందుకని నేను కూడా వచ్చాను అని అంటూ ఉంటాడు అతనైతే. అప్పుడే ఇంకా, అవును మరి దీప తప్ప ఎవరు బోనుమారో ఇవ్వడానికి కుదరదంటారా హారిక గారు అని అడుగుతూ ఉంటే, లేదు సార్, రక్త సంబంధికులు ఎవరూ లేరు, దీపే సుమిత్ర గారి కూతురు అని చెప్పడంతో పారిజాతం అక్కడున్న శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటారు. రే దశరథ ఏంటో ఇదంతా, దీప మీ కూతురు అంటున్నదేంటి డాక్టర్ అని అనగానే, అవునన్నా దీపే మా కన్న కూతురు, ఈ విషయం జరగడానికి కారణం పిన్ని నీ మీద ఉన్న కోపంతో ఆ రోజు పిల్లల్ని మార్చేసింది, నువ్వు తన కొడుకుని తనకి దూరం చేశావని తన మనవరాల్ని తీసుకొచ్చి నీ ఆస్తికి వారసురాల్ని చెయ్యాలనుకుంది. దీప కడుపులో ఉన్న బిడ్డ చనిపోవడానికి కారణం సుమిత్రే నాన్న, సుమిత్రని కాపాడడానికే దీప తన బిడ్డని త్యాగం చేస్తుంది. ఈ విషయం తెలిస్తే మీరెవ్వరూ కూడా తట్టుకోలేరని ఇప్పటి వరకు ఈ నిజాన్ని మాలోనే దాచుకొని కుమిలిపోతున్నాము అని అంటూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడే ఇక పారిజాతాన్ని చంప పగలగొడతాడు శివనారాయణ. ఇంత ద్రోహం చేస్తావా అని అంటూ ఉంటే, తన పాపం కూడా పండింది తాతయ్య, తను పెంచి ఇంటికి వారసురాల్ని చెయ్యాలనుకున్నా ఆ జ్యోత్స్న ఏం చేసిందో తెలుసా? ఏ కొడుకు కోసమైతే నీ మీద ఉన్న కోపంతో పారు ఇదంతా చేసిందో ఆ కొడుకునే తల మీద కొట్టి చంపాలని చూసింది జ్యోత్స్న. ఈ విషయం పాపం పారుకి తెలీదు, తన మనవరాలు చేసే ఏదో పనిలో సహాయం మాత్రం చేస్తూ ఉంటుంది అని కార్తీక్ అయితే అంటాడు. ఇవన్నీ విని పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది.
అప్పుడు ఇక డాక్టర్ అయితే శౌర్యని చూస్తారు. ఇక శౌర్యని చూసి ఈ పాప అని అంటూ ఉంటే నా కూతురే డాక్టర్ అని అంటూ ఉంటుంది దీప. మరి తనకి శాంపిల్స్ తీశారా, సుమిత్ర గారికి మ్యాచ్ అవుతాయో లేదో చూసారా అని అడుగుతూ ఉంటే లేదు డాక్టర్ అని అంటూ ఉంటుంది హారిక. తను కూడా వాళ్ళ అమ్మ బ్లడ్డే కాబట్టి ఖచ్చితంగా సుమిత్ర గారికి మ్యాచ్ అవుతుంది డాక్టర్. మరి తను చిన్నపిల్ల తట్టుకోగలదా అని అంటూ ఉంటే నేను చేస్తాను ఆపరేషను, మీకు నేను భరోసా ఇస్తున్నాను దశరథ్ గారు. ఖచ్చితంగా శౌర్య ద్వారానే సుమిత్ర గారిని నేను కాపాడుతాను. దీప కడుపులో ఉన్న బిడ్డకి ఏం కాదు దశరథ, నువ్వు కంగారు పడుకో అని మాట ఇస్తాడు. శాంపిల్స్ అప్పటికప్పుడు ఇక టెస్ట్ చేస్తే మ్యాచ్ అయిపోతాయి. ఇక శౌర్యని సుమిత్రని కాపాడడానికి బోన్ మ్యారోకి తీసుకువెళ్ళి శౌర్య చేత బోన్ మ్యారో ఇప్పించి సుమిత్రని కాపాడుతారు. దీప కడుపులో ఉన్న బిడ్డ సేఫ్, అలాగే జ్యోత్స్న ఇంటి వారసురాలు కాదన్న నిజం కూడా బయటపడిపోతుంది. ఇవన్నీ తెలుసుకొని ఇక బోన్ మ్యారో ఇవ్వడానికి లోపలికి వెళ్ళి మత్తులో ఉన్న జ్యోత్స్న ఏం చేయబోతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి.